వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మన రాష్ట్ర స్థాయి నుంచి అధికారులు మన దగ్గర ఉన్నారు. ఏవియేషన్ డిపార్ట్మెంట్ రాష్ట్ర స్థాయిలో ఉంటుంది. అండ్ ఎయిర్పోర్ట్ అథారిటీ కేంద్రం నుంచి మనకి 6 అధికారులు ఇక్కడ వచ్చారు. సో మన జిల్లా తరపున రెవెన్యూ, ఫారెస్ట్, తర్వాత కరెంట్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్, మైనింగ్, ఈ విధంగా సర్వే డిపార్ట్మెంట్ అందరి అధికారులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళకి అవసరం ఉన్న అన్ని వివరాలు చెప్తూ ఎయిర్పోర్ట్ వచ్చేస్తే ఏమేం లాభాలు వస్తాయి మన జిల్లాకి అది కూడా చెప్పుకుంటూ వాళ్ళకి పంపించే మన ఉద్దేశం. ఎందుకంటే భద్రాచలం మన మంచి దేవాలయం ఉంది, సింగరేణి ఉంది, పెద్ద పెద్ద కంపెనీలు మన దగ్గర ఉన్నాయి. ఇంకా మన దగ్గర పట్టణాలు కూడా ఉన్నాయి, 2 పట్టణాలు. అండ్ ఖచ్చితంగా ఖమ్మం నుంచి కూడా మనకి పాపులేషన్ ఇది వాడే విధంగా మంచి సౌకర్యం అందరికీ వస్తుంది అని వాళ్ళకి కూడా పాజిటివ్గానే మేము అంతా చెప్తాము. అండ్ హోప్ఫుల్లీ మనకి ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది. సో మన దగ్గర ఇది 950 ఎకరాలు మొత్తం మేము డిమార్కెట్ చేసాము. సో దాంట్లో ఎయిర్ స్ట్రిప్ మొత్తం పడుతుంది అండ్ ఎయిర్పోర్ట్కి అవసరం ఉన్న వసతులు దాంట్లో సెటప్ చేయడానికి సాధ్యమవుతుంది. అంత ప్రైవేట్ ల్యాండ్ ఉందా సార్? అందులో ఫారెస్ట్ కానీ గవర్నమెంట్ కానీ? సో దీంట్లో దాదాపుగా మనం చూస్తే ఒక 20-30% పట్టా ల్యాండ్స్ ఉంటాయి. కొంత దాంట్లో గవర్నమెంట్ ల్యాండ్ ఉండొచ్చు అండ్ 60-70% ఫారెస్ట్ ల్యాండ్ ఉంటుంది. సో ఫారెస్ట్ ల్యాండ్ కోసం మనం వేరే సిఏ ల్యాండ్ అంటారు ప్రాజెక్ట్స్ కోసం, అట్లాంటివి ఏర్పాటు చేసే ప్రయత్నం మనం చేస్తాం. ఎయిర్పోర్ట్ అథారిటీ సిబ్బంది సోమవారం వచ్చారు. పాత సైటు అనుకూలంగా లేదని ఉద్దేశంతో కొత్త సైటు మన కలెక్టర్ గారు సెలెక్ట్ చేసి చూపటం అయింది. దాని గురించి వీరు సర్వే చేసి దీన్ని పూర్తి స్థాయిగా ఎగ్జామిన్ చేసి ప్రపోజల్ పంపడానికి వీళ్ళు వాళ్ళ సిబ్బంది మొత్తం వచ్చారు. ఇన్స్పెక్షన్ ఇప్పుడు త్వరలోగా స్టార్ట్ కావడం చేస్తారన్నమాట. ఇన్స్పెక్షన్ చేసి ఫీజిబిలిటీ రిపోర్టు సబ్మిట్ చేసి దాని తదుపరి మనం దాంతో చర్చించి ఎలాగా దీనికి ముందు సాగాలనో డిసిషన్ తీసుకుంటున్నాం. దీంట్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. కలెక్టర్ గారు చెప్పిండొచ్చు మీకు, ఫారెస్ట్ ఏరియాకి సంబంధించిన ల్యాండ్ ఉంది, దానికి కూడా త్వరలోనే డిసిషన్ తీసుకొని క్లియరెన్స్ ఇవ్వడం జరుగుద్ది. కొత్తగూడెం ఎయిర్పోర్ట్ రావాలనేది మేము మొదటి నుంచి పట్టుబడ్డాం అన్నమాట. కానీ ఈ గత 10 ఏళ్లలో ఒక జాగా చూపించారనమాట. అది ఎప్పుడో వీళ్ళు రిజెక్ట్ చేశారు. కానీ అది మనకు అవగాహన లేదనమాట. వీళ్ళు డిలే చేశారు. ఇప్పుడు ఈ కలెక్టర్ గారు ఈ స్థానం చూపించారు. వాళ్ళు త్వరలో ఇన్స్పెక్షన్ చేసి దాని ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇస్తారనమాట. దానికి సంబంధించిన అమౌంట్ కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి కట్టడం జరిగిందనమాట. త్వరలో దాన్ని రిపోర్ట్ మాకు ఇస్తే దాని మీద మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ కూడా పనిచేయవలసి వస్తుందన్నమాట. మాకు కూడా చాలా పని ఉంటుంది. ఎందుకంటే రోడ్స్, అప్రోచ్, దానికి మిగతా అన్నీ ఉంటాయన్నమాట. దాని గురించి వచ్చినాక వాళ్ళతో బ్రీఫింగ్ కూర్చొని దాని తర్వాత మళ్ళీ కూడా మీకు క్లారిటీ కావాలంటే ఇస్తాం. టోటల్ ఎన్ని ఎకర్స్? ఇది దగ్గర 950 ఎకర్స్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.